Hello students, are you preparing for intermediate second year physics exam? And do you have a target to get 60 by 60 marks in it? So intermediate second year physics exam ki prepare అవుతున్నారా? Intermediate second year physics లో 60 by 60 marks రావడం మీ టార్గెటా? అయితే ఈ వీడియో మీకోసమే స్టూడెంట్స్. In this video, I am going to tell you how to score 60 by 60 marks in IPE second year physics exam. I am Karthik, your physics faculty from Srinath Academy. If you are new to the channel, please do subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts. Without wasting time, we are going to start this session, students. So, ఈ వీడియోలో 60 by 60 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో అనే విషయాన్ని మనం ప్లాన్ ఏంటి, స్ట్రాటజిక్గా ఎట్లా మనం స్కోర్ చేయొచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం బ్లూ ప్రింట్ ఇస్ ద ఇంపార్టెంట్. సో బ్లూ ప్రింట్ చూద్దాం. సో ఫస్ట్ మనకి తెలుసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో లాగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో కూడా క్వశ్చన్ పేపర్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, చాయిస్ ఉండదు, 10 క్వశ్చన్స్ రాయాల్సిందే, ఈచ్ 2 మార్క్స్, టోటల్ 20 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 రాయాలి. ఇక్కడ మనకి చాయిస్ ఉంటుంది, 8 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాస్తే సరిపోతుంది, టోటల్గా 24 మార్క్స్. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాస్తే సరిపోతుంది. సో 8 2 16 మార్క్స్ అనమాట. సో మనకి ఇవి క్వశ్చన్ పేపర్లో ఉండే 3 సెక్షన్స్. అండ్ రైట్ నౌ ఇప్పుడు నేను హెవీ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ని టార్గెట్ చేయండి, ఓకేనా. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మీరు 3 చాప్టర్స్ చదివితే సరిపోదు, 3 కూడా అక్కర్లా. ఈ 3 చాప్టర్స్లో ఎనీ 2 చదవండి సరిపోతుంది. సో ఎందుకంటే ఈ 3 చాప్టర్స్లో నుంచి మీకు 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి ఆ చాప్టర్ నుంచి. సో ఆ చాప్టర్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు చదవక్కర్లా, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు చదవక్కర్లా, ఓకేనా, క్లియరా. సో ఈ 3 చాప్టర్స్లో ఏదో ఒక 2 చాప్టర్స్ అవి కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ చదవండి సరిపోతుంది. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏం చదవాలనుకుంటారేమో పర్లేదు, మన దగ్గర శ్రీనాథ్ అకాడమీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, గన్ షాట్ క్వశ్చన్ సిరీస్ ఉంది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్, గన్ షాట్ 8 మార్క్స్ క్వశ్చన్ సిరీస్ ఉంది. సో అవి చూస్తే మీకు ఏం క్వశ్చన్స్ చదవాలో కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అవి చదవండి, మీకు 16 మార్క్స్ వస్తాయి. అయిపోయిందా. నెక్స్ట్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ చాప్టర్లోకి వెళ్ళండి. ఈ చాప్టర్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్క్స్ వస్తాయి. సో ఈ చాప్టర్లో 2 మార్క్స్ చదవండి, 4 మార్క్స్ చదవండి, 8 మార్క్స్ చదవద్దు, ఓకేనా. అది కూడా కంప్లీట్ చేసేసారా. నెక్స్ట్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా అంతే, రే ఆప్టిక్స్ లాగా ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్. దీంట్లో 8 మార్క్స్ అస్సలు చదవద్దు, 2 and 4 చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఇది కూడా సేమ్ అనమాట, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో కూడా 8 మార్క్సే చదవద్దు. సో ఓకేనా, ఇట్లా మీరు చేయాలి, ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏం చదువుతారు. నెక్స్ట్ మనం ఆల్రెడీ 3-4 మార్క్స్ రాసేస్తాం, ఇంకా 3 కావాలి. సో ఆ 3 కోసం మనకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ, ఓకేనా. 5 చాప్టర్స్ ఇచ్చారు, ఈ 5 చాప్టర్స్లో మీ ఇష్టం ఏదో ఒక 4 చాప్టర్స్ ఆర్ 3 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ చదవండి. ఏంటి, ఓన్లీ 4 మార్క్సే, ఇంకా 2 మార్క్స్ 8 మార్క్స్ వద్దు. ఇప్పుడు ఏదైతే బ్లూ కలర్లో ఉన్నాయో వీటిలో నుంచి ఓన్లీ 4 మార్క్స్, వాటిలో నుంచి 2 మార్క్స్ రావు, 8 మార్క్స్ రావు. సో ఉన్న 5 వీటిలో ఏదో ఒక 3 సెలెక్ట్ చేసుకోండి, ఆర్ 3 or 4 సెలెక్ట్ చేసుకుని వాటి నుంచి 4 మార్క్స్ చదవండి. అయిపోయిందా. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మనం టార్గెట్ చేస్తాం. సో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనేది ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే దాంట్లో నుంచి మనకి 2 మార్క్స్ వస్తాయి. సో ఎవరైతే 60 by 60 మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటారో వాళ్ళకి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట, ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లోనే మనకి చాయిస్ ఉండదు. సో దాంట్లో 2 వస్తున్నాయంటే ఇట్స్ నాట్ ఏ సిల్లీ మ్యాటర్ అనమాట. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, ఇది కూడా అంతే, దీంట్లో నుంచి కూడా 2 వస్తాయి. సో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ టార్గెట్ చేసినప్పుడు ఈ 2 చాప్టర్స్ని ఫస్ట్ మీరు చదవాలి స్టూడెంట్స్. సో ఇంకెన్ని కావాలి క్వశ్చన్స్, మనకి ఇంకొక 3 క్వశ్చన్స్ కావాలి. సో ఆల్టర్నేటింగ్ నుంచి ఒకటి, మ్యాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒకటి, కమ్యూనికేషన్ నుంచి ఒకటి. సో కొంచెం చిన్న చాప్టర్సే కదా, వాటిలో ఉన్న 2 మార్క్సే చదవండి. 2 మార్క్స్ అంటే ఒక బట్టి ఎక్కర్లా, 2 మార్క్స్ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా పాయింట్ రాస్తే సరిపోయేది, కాబట్టి పైన అన్ని క్వశ్చన్స్ చూసేయచ్చు మీరు, ఓకేనా. దట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇది బ్లూ ప్రింట్ ఎగ్జామ్ పేపర్. సో ఈ పేపర్ ప్యాటర్న్ ప్రకారం నేను ఏదైతే చాప్టర్స్ చెప్పానో ఆ చాప్టర్స్ ప్రకారం మీరు చదువుకుంటారండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం మనం. బిఫోర్ ఎగ్జామ్ ముందు మనం ఇంకేం చేయాలి, ఆ చాప్టర్స్ ప్రకారం చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లాన్ అవుట్ థింగ్స్. సో ఒక టైం టేబుల్ వేసుకోవడం, ఏ టైంలో ఏం చదవాలి, ఏది ఇంపార్టెంట్, సో ఒక ప్లాన్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలి వర్క్ అనేది, ప్రిపరేషన్ అనేది.
నెక్స్ట్ థింగ్ ఫోకస్ ఆన్ తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ వాటిని ఒకసారి రిఫర్ చేయడం బెటర్ థింగ్ స్టూడెంట్స్. దానికోసం మీకు టెక్స్ట్ బుక్ చదివేంత టైం లేకపోతే సో మనకి శ్రీనాథ్ అకాడమీ ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో అవి కొంచెం లెందీగా ఉంటాయి, బట్ మీరు 2x స్పీడ్లో అలా కొంచెం పెట్టుకుని, లేదంటే ఏదైతే టాపిక్ మీకు డౌట్గా ఉందో ఆ టాపిక్ మాత్రమే మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అలా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్స్ట్ బుక్కే కదా మనకి మెయిన్ సోర్స్. ఒక కాన్సెప్ట్ గురించి క్లారిటీగా తెలుసుకోవాలంటే ఏ మెటీరియల్ మనకు అంత బేస్ కాదు, ఓన్లీ టెక్స్ట్ బుక్కే బేస్ అనమాట. దాంట్లోనే పర్ఫెక్ట్ ఉంటుంది. దానికోసం డౌట్ ఉన్నవన్నీ వెళ్ళి అక్కడ చూడండి, ఓకేనా. అంటే మీరు టెక్స్ట్ బుక్ చదవకుండా ఈజీగా టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ నో ద వెయిటేజ్ ఆఫ్ ఈచ్ యూనిట్ అనమాట. సో అలాగే మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్ చూసాం కదా, ఆ బ్లూ ప్రింట్ చూసి దాని ప్రకారం ఏ చాప్టర్ చదవాలి అనేది డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ చేయాల్సిన పని మేక్ నోట్స్ ఫర్ ఈచ్ చాప్టర్. సో ప్రతి చాప్టర్కి సంబంధించిన నోట్స్ తయారు చేసుకోవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్స్కి రిలేట్ అయిన నోట్స్ తయారు చేసుకోవడం ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఏదైతున్నాయో ఆ క్వశ్చన్స్ ఫస్ట్ చేయండి, అవి ప్రాక్టీస్ అవ్వండి. సో దానికోసం మన దగ్గర ఆల్రెడీ శ్రీనాథ్ అకాడమీ PYQ సిరీస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈట్ హెల్దీ, టేక్ బ్రేక్స్. సో చదువుతున్నప్పుడు కంటిన్యూస్గా చదవద్దు, మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకోండి, మంచిగా హెల్దీ ఫుడ్ తినండి, మంచిగా నిద్ర స్లీప్ కూడా మంచిగా ఉండాలి. ఓకేనా స్టూడెంట్స్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ముందు అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు బీ రిలాక్స్ అండ్ కాన్ఫిడెంట్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే 1 or 2 minutes మంచి గాలి పీల్చుకుని రిలాక్స్డ్గా ఉండండి. టెన్షన్ పడొద్దు, ఏమీ ఆలోచించదు, రిలాక్స్గా ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి. ఓకేనా. అండ్ మీరు మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో కాన్ఫిడెంట్గా ఉండండి. రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ. సో క్వశ్చన్ పేపర్ కోసం జాగ్రత్తగా కంగారు పడకుండా ఒక క్వశ్చన్ కనబడంగా నాకు వచ్చేసింది క్వశ్చన్ అని అతి ఉత్సాహం వద్దు. ఫస్ట్ క్వశ్చన్ చూసి ఇదేదో కష్టంగా ఉందని చెప్పి మీరు అసలు డీలా పడద్దు. ఓకేనా. అందుకే ఫస్ట్ 8 marks క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ పేపర్లోకి రాగానే 8 marks క్వశ్చన్స్ చూడండి. ఎందుకంటే అవి మీరు చదివిన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి చూడగానే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఫస్ట్ 2 marks చూసారనుకోండి మీకు కాన్ఫిడెన్స్ ఉన్నదంతా పోతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్. ఫస్ట్ 8 marks క్వశ్చన్స్ చూడండి, తర్వాత 4 marks, తర్వాత 2 marks చూడండి. సో అలా మీరు కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి. ఓకేనా. స్టార్ట్ ఆన్సరింగ్ ద నోన్ క్వశ్చన్స్. ఫస్ట్ మీకు తెలిసిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం మొదలుపెట్టండి. బాగా కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్సే రాయండి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఎంజ్యూర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో మంచిగా రాసేటప్పుడు నీట్ రైటింగ్ మెయింటైన్ చేయండి అండ్ స్పీడ్గా రాయడానికి ట్రై చేయండి అండ్ పర్ఫెక్ట్గా రాయడానికి ట్రై చేయండి. రైట్ థియరీ క్వశ్చన్స్ పాయింట్ బై పాయింట్. సో ఎప్పుడైతే థియరీ క్వశ్చన్స్ రాస్తారో మీరు పాయింట్స్ పెట్టండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అట్లా, లేదంటే ఇలా యాష్ గుర్తు కానీ సంథింగ్ ఏదో ఒకటి పెట్టి సో పాయింట్ బై పాయింట్ రాశారనుకోండి, సో చదివే ఎగ్జామినర్కి క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. చూడంగానే మంచిగా అనిపిస్తుంది. అట్లా కాకుండా సెంటెన్సులు మీరు రాసేసారనుకోండి, వాళ్ళకి ఏంటంటే అదంతా చదవాలా ఇప్పుడు అనిపిస్తుంది, ఏదో ఒకటి రాసి ఉంటాడులే, ఏదో ఒకటి వేసేద్దాంలే అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎగ్జామినర్ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినర్ సైకాలజీని కూడా మీరు ఆలోచించాలి. సో వాళ్ళకి కూడా ఎక్కువ టైం ఉండదు, సో ఎక్కువ పేపర్స్ వాళ్ళు కరెక్షన్ చేయాలి. సో అలాంటప్పుడు వాళ్ళకి కూడా వర్క్, అది కూడా మీకైతే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జామ్, వాళ్ళకి కూడా ఇది కొంచెం అంటే ఇది కూడా ఇన్ని పేపర్స్ కరెక్షన్ చేయాలనే థాట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి మీరు ఏం చేయాలంటే మీ పేపర్ని చూడంగానే వాళ్ళు కొంచెం క్లమ్జీగా ఉందనుకోండి, వాళ్ళు కొంచెం అంటే మంచి ఫీల్ రాకుండా ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక మంచి ఫీల్ క్రియేట్ చేయాలి. సైకలాజికల్గా వాళ్ళకి ఒక మంచి ఫీల్ క్రియేట్ చేయాలి. ఎప్పుడు వాళ్ళకి మంచి ఫీల్ క్రియేట్ చేసేదంటే, సో క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ రాశారంటే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. సో క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ క్వశ్చన్కి రిలేట్ అయిన ఆన్సర్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి వాళ్ళకి కనిపించినట్టే సాటిస్ఫై అయిపోతారు, మార్కులు వేస్తారు. అవి ఎప్పుడు కనిపించలేదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇంకా అవి కనిపించేంత వరకు మీ పేపర్ని చదవాలి. సో అలా పేపర్ చదువుతూ ఉన్నప్పుడు, క్వశ్చన్ అంతా చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినదంటే దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది దొరకనని వాళ్ళు చూసి చిరాకు వస్తుంది అనమాట. వాళ్ళకి కొంచెం ఎంతో కొంత అర్థంలో ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మీరు ఎంత లెందీగా రాశారన్నది కాదు, సో ఆ క్వశ్చన్కి రిలేట్ అయిన పర్ఫెక్ట్ ఆన్సర్ మీరు ఫస్ట్లోనే పెట్టండి దాన్ని. ఓకేనా. సో మీరు రాసేది తక్కువ రాసినా పర్ఫెక్ట్గా రాయడం అండ్ రైట్ టు ద పాయింట్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ అయితే అది రాయండి. అటు తిప్పి తర్వాత తీసుకొద్దాం అనుకోవద్దు, డైరెక్ట్ దాంట్లోకి వచ్చేయండి. ఓకేనా స్టూడెంట్స్. దట్స్ ఇట్. అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేయండి. దీనివల్ల ఏమైందంటే వాళ్ళు అండర్లైన్ పాయింట్స్ చూస్తారు, ఓకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ ఇదే, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో ఉండాల్సిన పాయింట్స్ ఇదే, సో డైరెక్ట్ అవి చూస్తారు, ఓకే ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు మార్క్స్ వేసేస్తారు అనమాట. అట్లా కాకుండా అండర్లైన్ చెప్పితే వాళ్ళు మళ్ళీ వచ్చి మొత్తం చదువుకుని వెతుక్కోవాలి. సో ఇట్ టేక్స్ సమ్ టైం. ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుందో అప్పుడే వాళ్ళకి కొంచెం హ్యాపీ ఫీల్ ఉండదు అనమాట స్టూడెంట్స్. ఓకేనా.
నెక్స్ట్ ఫర్ డెరివేషన్స్ రైట్ స్టెప్ బై స్టెప్. సో డెరివేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మంచిగా డయాగ్రామ్ నీట్గా వేయండి. తర్వాత డెరివేషన్స్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా రాయండి. ఓకేనా. అండ్ ఏదైనా ఫార్ములాస్ యూస్ చేశారు అనుకోండి, ఆ ఫార్ములాస్ ఏం యూస్ చేశారో క్లియర్ కట్గా రైట్ సైడ్ పక్కన ఎక్కడన్నా రాయండి, సిన్స్ అండ్ బిట్ రాయండి. అలాగే మనకి ఎండ్కి వచ్చినప్పుడు బాక్సులు కొట్టండి ఫార్ములాస్కి. యూజ్ బాక్స్ ఫర్ ఫార్ములాస్ వచ్చినప్పుడు బాక్స్ కొట్టండి. సో ఓకే, ఈ ఫార్ములా వీళ్ళు యూజ్ చేసిన వాళ్ళకి మీరు మీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, మీ పేపర్లో ఉన్న పర్ఫెక్ట్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళకి డైరెక్ట్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. పేపర్ చూడగానే దీంట్లో ఉన్న పాజిటివ్స్ వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట. సో అవి చూసారంటే ఇంకా మిగతాయి వాళ్ళు చదవరు, అప్పుడు మీకు మార్క్స్ పడిపోతాయి. ఎలా కాకుండా మొత్తం వదిలేశారు అనుకో, వాళ్ళే వచ్చి చదువుకున్నప్పుడు మీ యొక్క మైనస్ పాయింట్స్ వస్తాయి, మీ యొక్క ప్లస్ పాయింట్స్ వస్తాయి. సో అందుకే మీరు ఏదైతే బాగుంది పేపర్లో, ఇది వాళ్ళు చక్కగా ఇది చూస్తే మార్క్స్ పడతాయి అనుకుంటారో అలాంటి వాటికి అండర్లైన్ చేయడం ట్రై చేయండి. అలాంటివి వాళ్ళ దృష్టికి వెళ్ళేలాగా ఏదో ఒకటి చేయండి మీరు. అండర్లైన్ చేయడం, అండర్లైన్ చేయడం, హైలైట్ చేయడం, అట్లాంటివి. మేక్ షూర్ ద హ్యాండ్ రైటింగ్ ఈజ్ క్లియర్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ క్లీన్గా ఉండాలి, మీన్స్ నీట్గా ఉండాలి. అలాగని చక్రాలు దిద్దకపోయినా పర్లేదు, కానీ చూడగానే అర్థమైతే చాలు. ఇంకా బాగా రైటింగ్ వస్తే పర్లేదు, చూడగానే అర్థం అవ్వాలి. మీరు రాసిన పాయింట్స్ అర్థమయ్యేలా చూసుకోండి, సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ ద వాచ్. అట్ ద టైం మేనేజ్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా. సో టైంని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో ఇవి మీరు డ్యూరింగ్ ది ఎగ్జామ్ మీరు చేయాల్సిన 10 థింగ్స్ అనమాట. ఒకవేళ నేను అడ్డున్న వాళ్ళు ఎవరికైనా కనిపించకపోతే నేను ఒకసారి 1 minute పక్కకి వెళ్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి స్టూడెంట్స్, అర్థం కాకపోతే. ఓకే స్టూడెంట్స్, చూసారు కదా, పాయింట్స్ కనిపించాయి కదా. ఓకేనా, దట్స్ ఇట్ అనమాట. సో ఇవి మీరు చేయండి, షార్ట్గా మీరు 60/60 మార్క్స్ గెయిన్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి రీల్ చెక్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బిఫోర్ సబ్మిటింగ్. సో సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి స్టూడెంట్, సరిపోతుంది. దట్స్ ఇట్ స్టూడెంట్స్. అండ్ మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 6th నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఇన్ ఫుల్ చాప్టర్ వీడియోస్లో ఉంటుంది అనమాట. అలాగే ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు గన్ షాట్ సిరీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎంసెట్, నీట్, ఐఐటి, పాల్స్ ఇట్లాంటి కోచింగ్ మీన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ అవన్నీ కూడా 100% ఫ్రీగా వితౌట్ ఎనీ ఛార్జెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్. ఓకేనా. సో అందుకోసం ఈ కంటెంట్తో మీరు యూస్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బై స్టూడెంట్స్.